పాయింట్అవుట్ న్యూస్, మన కోసం, మన ముందు తరాల కోసం. ఈరోజు 77వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా రథవీధి రోడ్డుని ఉన్నటువంటి మా వంగవీటి మోహన్ రంగ గారి జయంతిని పురస్కరించుకుని ఇక్కడ క్యాస్ట్ వేజీలు ఏదీ లేకుండా కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలు అన్ని నుంచి కూడా ఇవాళ ఇక్కడ నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వీసేసినటువంటి మా కాపు సంఘం గౌరవాధ్యక్షులు రామాంజన శాస్త్రి గారు, మాజీ జడ్పీటీసీ, అలాగే మా కాపు సంఘం అధ్యక్షులు చల్లా నానాజీ గారికి, అలాగే సెక్రటరీ సిరిగినేటి పట్టాభి గారికి, అలాగే మా సెక్రటరీ సాయిబాబు గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి 7వ వార్డు నెంబర్ గారు అయినటువంటి చల్లా వెంకటేశ్వరరావు గారికి, అలాగే మా 8వ వార్డు ఎలుగుబంటి బోరయ్య గారికి, అలాగే సంటి గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ అటువంటి సల్లా లక్ష్మీభూషణ్ గారికి, అలాగే ఎలుగుబంటి సాయిబాబు గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని అంతా ముందుకు నడిపించినటువంటి మా కలెక్టర్ గారికి, కలెక్టర్ గారు అంటే శ్రీ గారికి, అలాగే మన వెంకన్న గారికి, అలాగే పేరు పేరున కొన్ని పేర్లు మర్చిపోతే ఏమనుకోవద్దు. అందరికీ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమం జయప్రదం చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన వంగవీటి మోహన్ రంగ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటున్నా. అలాగే వంగవీటి మోహన్ రంగ చేసిన ఆశయాలన్నీ చాలా బాగా చేశారు. అప్పట్లో విజయవాడలో ఏదైనా ఎవరికన్నా చిన్న సమస్య వచ్చిందంటే మన పక్క నుంచి వెళ్ళి ఎవరన్నా ఇదండి సమస్య అంటే ఆ సమస్యని 24 hours లో చక్కబెట్టి పంపించినటువంటి వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగ గారు అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈరోజు మన వారంతా కూడా వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాల్లో ముందుకు నడుస్తారని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. అలాగే వంగవీటి మోహన్ రంగ గారి దగ్గర ఉండేది కుల మతాలకు అతీతంగా ఆయన ప్రతి బడుగు బలహీన వర్గాలందరినీ ప్రేమించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మన వంగవీటి మోహన్ రంగ గారు అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. అలాగే మన కాపు సోదరులంతా కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్ళి ఏదైనా మనకి చిన్న చిన్న సమస్యలు వచ్చినా సంఘం దగ్గరికి వచ్చి చెప్పుకుని ముందుకెళ్ళి ఎప్పుడు కూడా ఒకే విషయం చెప్తున్నాం, మన ఎందులోని పెరగడం కన్నా తగ్గడం మంచిది. కొన్ని గొడవలు వస్తున్నాయనుకో, అందులో మనం తగ్గి ఏదైనా ఉంటే పెద్దల ద్వారా తీసుకొచ్చి సమస్యల్ని శాంతియుతంగా పరిష్కారం చేసుకుని కొంతమంది ఎదుగుండి ఎదురులోనే కనపడాలి. వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా కాపు నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. వంగవీటి మోహన్ రంగ
ఈ రోజు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి పురస్కరించుకుని కాపు నాయకులు ఆనమూరు శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘ నాయకులు మరియు కులమత వర్గాలు లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ రోజు కేక్ కట్ చేసి పేదలకి వస్త్రదానం చేస్తున్నారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. అందరూ చేతుల పైకి దర్శనం ద్వారా తెలియజేయండి. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. కాపులకు ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా, కాపులకు ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా. అన్ని కులాలకి అన్ని వర్గాలకి అతీతంగా కష్టపడి నాయకత్వం వహించిన వంగవీటి మోహన్ రంగా. జోహార్ వంగవీటి మోహన్ రంగా. ద్వారబంధాల చంద్రయ్యే ఆదర్శం. బ్రిటిషు పాలకులను ఎదిరించి నిలిచిన కన్నెగంటి హనుమంతు కాపన్నే మన స్థైర్యం, మన స్థైర్యం, మన స్థైర్యం. విశ్వనత చక్రవర్తి ఎస్పీ రంగారావు లోకం గర్వించే జాతి మనం. ఆంధ్రదేశ ప్రేక్షకుల్ని హాస్యంతో అలరించిన పద్మశ్రీ పలింగై నేర్చుకో నిజవాద పేద ప్రజల దిక్కు దిద్ద వంగవీటి మోహన రంగన్నే నా ఆయుధం. ఫస్ట్ నల్లగా ఉన్న వాళ్ళు పడతలేదు.
ఇలా పట్టలేదు జోహార్ వన్మిట్ మోహన్ రంగా జోహార్ వన్మిట్ మోహన్ రంగా జోహార్ వన్మిట్ మోహన్ రంగా ఓకే ఇలాగ పొడవులాగి పొరలందరూ వీళ్ళందరూ అది వీళ్ళందరినీ చాలా ఓకే అక్కడికి వెళ్తే అక్కడికి ఏంటో చెప్పండి ఎందుకు చెప్తున్నారు చెప్పండి రంగా గారు పుట్టినరోజు మిస్టర్ చంద్రకుమార్ అమ్మ ఒకసారి నువ్వు కూడా రమ్మా అవును కూడా
రండి